దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవ్రీ వెడ్నెస్డే గత కొద్ది కాలముగా మరి సంఘ పరిచర్య ఈ వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్లో అనేక మంది కూడుకొని సంఘం నిమిత్తము, మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి నిమిత్తము, అదే రీతిగా ఎవరైతే మాకు ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేస్తుంటారో వారందరి నిమిత్తము ప్రార్థన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన క్రమము వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్. సో వీ బిలీవ్ ఇన్ దిస్ ప్రేయర్. సో మేము దేని నిమిత్తం అయితే ఈ బుధవారం ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తామో, మరలా బుధవారము లేదంటే ఆదివారము లేదంటే బుధవారం కంతా కూడా దాంట్లో మేము గొప్ప సమాధానాన్ని చూడగలుగుతాము. సో అదే విశ్వాసముతో మేము ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని పత్రికల్లో రాయబడి ఉన్నట్టుగా మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. తద్వారా క్యాన్సర్స్ నయమైపోతూ ఉన్నాయి. మరి అనేక కార్యాలు జరుగుతున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి ఎంతోమంది విడుదల పొందుకున్నారు. మరి వాస్తవంగా సంఘము కట్టబడటానికి కారణం కూడా బుధవారం ఉపవాస ప్రార్థనే. మరి అనేక గొప్ప కార్యాలు ఈ బుధవారం ఉపవాస ప్రార్థనలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ బుధవారం ఉపవాస ప్రార్థన క్రమాన్ని మేము విడిచిపెట్టకుండా దీన్ని కంటిన్యూగా ముందుకి కొనసాగించడం జరుగుతున్నది. అదే రీతిగా మీరు కూడా ఏకీభవిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియపరిచినట్లయితే కనుక మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము. మరి అనేకమైన అంశాల నిమిత్తం ప్రార్థన చేయడానికి ఈరోజు ప్రాముఖ్యంగా మరి మన జీవితాల్లో కట్టబడిన ఎరికో గోడలు కూలిపోలాగున మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా సో అనేకమైన అంశాలు మనకి రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలో మాత్రమే కాదు, ప్రపంచం అంతటా ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి నిమిత్తము ఆ వ్యాధి నుంచి ప్రపంచము విడిపింపబడాలన్న గొప్ప ప్రణాళికతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా అద్భుత ఆశ్చర్య కార్యాలు తప్పనిసరిగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరొకసారి మిమ్మల్ని అందరినీ బుధవారం ఉపవాస ప్రార్థనకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కొద్ది పాటలు మనం పాడుకుంటూ ఆ తర్వాత దేవుని వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకున్న వెంటనే మరి మీరు పంపిన ప్రేయర్ రిక్వెస్ట్లు, సంఘ సభ్యుల విశ్వాసుల యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్, ఎవరైనా లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు షేర్ చేయండి. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, వాళ్ళు వీళ్ళు చూస్తారని ఎక్కడా కూడా మొహమాట పడొద్దు. ప్రతి ఒక్కరికి ఈ విధమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి నా సమస్య నేను ఈ ఫేస్బుక్లో టెక్స్ట్ చేయటం వల్ల మరి వేరే వాళ్ళకి తెలిసిద్ది అని చెప్పేసి అలా అనుకోవద్దు. ఎందుకంటే నలుగురికి తెలిసినప్పుడు వారందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యకి త్వరగా విడుదలని కలుగుతుంది. కాబట్టి మనమందరం కూడా బుధవారం ఉపవాస ప్రార్థన నుంచి మార్చబడును గాక అని ప్రార్థన చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తరలి వచ్చినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే కనుక ప్రార్థనలో ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన మా ప్రభువా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి గడిచిన బుధవారం నుంచి ఈ బుధవారం వరకు మమ్మల్ని రెక్కల చాటును భద్రపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరొకసారి బుధవారం ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని నడిపించుకున్నందుకు నీకే స్తుతులు ప్రభువా. నాయన ఎదుగు తండ్రి, గత కొద్ది సంవత్సరాలుగా బుధవారం ఉపవాస ప్రార్థన విడిచిపెట్టకుండా వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్లో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు నాయన ఎదుగు తండ్రి మరి మాకు ఇచ్చిన ప్రార్థన యోధులు, ప్రేయర్ వారియర్స్ని బట్టి నీకు వందనాలు. మేమందరము ప్రతి వారము ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని మాకు దయచేసాం తండ్రి. ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో శ్రమల నుంచి మమ్మల్ని విడిపించి సురక్షితమైన పచ్చిక గల చోట్ల మమ్మల్ని నిలవపెట్టుకున్నందుకు నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరొకసారి ఈ యొక్క బుధవారం ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రమాన్ని విడిచిపెట్టకుండా మరి ప్రపంచంలో ఎలాంటి విపత్తులు ఎదురైనప్పటికీ, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేము నీ సన్నిధిని విడిచిపెట్టకుండా అనునిత్యము, ప్రతి క్షణము, ప్రతి దినము నాయన నీ సన్నిధిలో కనిపెడుతూ నీ నామాన్ని ధ్యానించడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. తండ్రి, నీతిమంతులు యథార్థవంతులు ప్రార్థన చేయగా ఆ ప్రార్థనను అంగీకరిస్తారని వాగ్దానం చేసిన దేవుడవి
ఈరోజు నాయన ఇదిగో మరి కరోనా రహితమైన ప్రపంచముగా మేము చూడాలని ఆశపడుతున్నాము నాయన నీ బిడ్డలుగా తండ్రి. మరి ఈ తెగులు వల్ల రక్షణ పొందిన వారు కూడా మరణిస్తున్నారు తండ్రి. వారందరి యొక్క రక్షణ కొరకు ప్రభు ఈ తెగులు ఆయన ఎదుగు తండ్రి దూరం అయిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నా. సమూలముగా ఈ తెగుల్ని తీసివేయమని అడుగుతున్నాను ప్రభు. దయతో మా ప్రార్థనలు మన్నించండి తండ్రి. అయ్యా ఇదిగో మా పొరపాట్లను క్షమించమని అడుగుతున్నాం తండ్రి. మా తప్పిదములను నీ సన్నిధిలో ఒప్పుకున్నాం ప్రభు. వాటన్నింటినీ క్షమించిన ఆయన ఇదిగో ఈ తెగులంతటి నుంచి ప్రపంచాన్ని విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రపంచం అంతటి మీద ఈ భూగోళం అంతటి మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభు. నీ రక్తపు నాయన ఎదుగు తండ్రి బొట్టుతో ఈ భూగోళాన్ని కడిగిన ఆయన మరి నాయన ఎదుగు తండ్రి శుద్ధి చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు నీ నామాన్ని తెలుసుకోవాలి, నీ నామాన్ని గణపరచాలి, నీ నామాన్ని కీర్తించాలి. అట్టి నాయన ఎదుగు తండ్రి శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని వారు ధ్యానించాలి ప్రభు. అట్టి కృపని ప్రజలందరికీ కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో అనేక అంశాల నిమిత్తం ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాను. ఈ బుధవారం ఉపవాస ప్రార్థన అంతటినీ కూడా ఆది నుంచి అంతం వరకు అధ్యక్షుడు కావండి. క్రమముగా పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేసి అయ్యా నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. మరి ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వాచ్ చేస్తున్నారో లైవ్ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారో వారందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వెడ్నెస్డే లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను. అదే రీతిగా ఈ లైవ్ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడి ఉండగా సో మనము కొద్ది క్షణాల పాటు దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుని ఆరాధించుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని గణపరచుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడవని తెలిసి కరములేతి జంటగా మోచి. పరమదేవుడవని తెలిసి కరములేతి జంటగా మోచి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా.
కొండను చేసిన ప్రామయా దీనుడవైయు ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దేవునికి స్తోత్రం. మరి ఇంకొక పాట, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గనుపరుచుకుందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. మరి మనము ప్రార్థన చేయటానికి దేవుని యొక్క నడిపింపు మనకి ఎంతైనా అవసరమో అదే రీతిగా ప్రార్థన చేయటానికి శక్తి, దేవుని అత్యంత కృప, ఆయన సన్నిధి, ఆయన శక్తి మనకు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా శక్తి నాకు కావాలి అనే పాట పాడుకుంటారు. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే నీయుమా.
ప్రార్థింపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్ చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్ ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నవాడిని అభిషేకించు ప్రార్థనా శక్తి నాకు కావాలయా ఈ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా దేవుని స్తోత్రం. మరి శుద్ధ హృదయం కలుగు చేయము అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. శుద్ధ హృదయం కలుగు చేయమనే పాట పాడుకుంటూ దేవుని చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. మన బుధవారం ఉపవాస ప్రార్థన. కైండ్లీ షేర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియపరచండి. మేము లైవ్ లో మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము. వాట్ ఎవర్ ప్రేయర్ రిక్వెస్ట్ యూ హ్యావ్ ప్లీజ్ షేర్ అస్. మాకు తెలియపరిచినట్లయితే కనుక మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ ప్రార్థన విజ్ఞాపనలు ఏమైనా ఉంటే కనుక మాకు తెలియపరచండి. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే తెలిసి ఉన్నది నా అతిక్రమమే తెలిసి ఉన్నది నా పాపములే నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా శుద్ధ హృదయం కలుగా చేయు శుద్ధ హృదయం కలుగా చేయు నాలో శుద్ధ హృదయం కలుగా చేయు శుద్ధ హృదయం కలుగా చేయు నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుము నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో
రక్షణానందం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నాలో దేవుని స్తోత్రం. మరి ఇంకొక పాట, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవ. వర్షిప్ సాంగ్స్ మనం పాడుతుండగా ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలన్నదే నా యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే స్పిరిట్ లీడింగ్లో నువ్వు ఉంటావో నీకు వాక్యం అర్థమవుతుంది. స్పిరిట్ లీడింగ్లో నువ్వు ఉంటావో నువ్వు చేసిన ప్రార్థనకి సమాధానం వెనువెంటనే దొరుకుతుంది. ఆత్మ నడిపింపు లేకుండా నువ్వెంతగా ప్రయాసపడ్డా కానీ, ఆత్మ నడిపింపు లేకుండా నువ్వెంతగా పాటుపడ్డా కానీ దానికి ప్రయోజనం ఉండదు. కానీ నీ ప్రార్థన మరి నీ యొక్క ఆరాధన అన్నీ కూడా సాధారణంగా ఉండిపోతాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీ స్తుతి ఆరాధన తండ్రి సన్నిధికి చేర్చబడుతుంటుంది. మరి వాక్యం వింటున్నప్పుడు వాక్యము నీ హృదయం లోతులలో చొచ్చుకొని పోతుంటుంది. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి సమాధానము వెనువెంటనే దొరుకుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం ఈ ఆరాధన జరిగిస్తుండగా ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆత్మ నింపుదల ప్రతి ఒక్కరి మీదకి దిగి వస్తుంది. ఎందుకంటే అంత్య దినాల్లో నీ కుమారుల మీద కుమార్తెల మీద ఆత్మని కుమ్మరిస్తానని చెప్పేసి అన్నాడు. ఆత్మని కుమ్మరిస్తానని చెప్పేసి అన్నాడు ఆయన. కాబట్టి ఆత్మ కుమ్మరింపు ఈ మధ్యాహ్న కాల సమయంలో జరుగుతున్నది. కాబట్టి మరి కార్యక్రమం అంతా కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతో ముందుకు వెళ్ళాలి అంటే గనక తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరున్న స్థలంలోకి ఆయన ఆహ్వానించాలి. ఆయన ఆహ్వానించి నా హృదయంలోకి రా, నా ఇంటిలోనికి రా, నేనున్న ఈ యొక్క స్థలములోకి రమ్మని ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి సమస్తము సత్యములో నుంచి సర్వసత్యములోకి నిన్ను నన్ను నడిపిస్తుంటాడు. అత్యున్నత సింహాసనంపై పాట పాడుకుంటూ దేవుని కనపరుస్తున్నాము. లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ దయచేసి టెక్స్ట్ చేయండి.
ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నా కానీ దయచేసి టెక్స్ట్ చేయండి. పంపించినప్పుడు మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుకుందాం. ఎవరు మౌనంగా ఉన్నారు? అందరూ ఏకీభవించి కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుకుందాం. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉంది. ఎవరు మౌనంగా ఉండదు దయచేసి. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుండగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుండగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్తా స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే, నా
దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మధ్యాహ్న కాల సమయంలో లైవ్ కార్యక్రమానికి వాయిస్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ సువార్త అనే యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సో ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మరి అనేక మంది దీవించబడుతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్. సో ఈ వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్లో దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కనుక మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో స్పిరిచువల్ గ్రోత్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాబు, మ్యారేజ్ ప్రాబ్లం, సో ఇంకా ఏమైనా ఇంటి సమస్య అయినా సరే ఏదైనప్పటికీ కూడా దయచేసి మాకు తెలియపరిచినప్పుడు వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మరొకసారి లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి వాక్య భాగాన్ని ధ్యానించుకునే ముందు ఒక నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మ నడిపింపు కొరకు ఒక నిమిషము ప్రార్థన చేసుకొని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్లో మరి లైవ్ కార్యక్రమం ద్వారా మేమందరం ఈ రీతిగా నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రార్థనా విజ్ఞాపనలన్నిటికీ సమాధానము నువ్వే దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారని, ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముతున్నాం. సో లైవ్ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతున్నాము. సో బైబిల్ గ్రంథాలను ఓపెన్ చేసినట్లయితే కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఆ తర్వాత మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము. సో బైబిల్ గ్రంథాలను తెరిచినట్లయితే కనుక ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. మీ యొక్క బైబిల్ గ్రంథాలను ఓపెన్ చేయండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆయుధం అవసరము. వితౌట్ వెపన్ యూ కాంట్ గో. సో వితౌట్ వెపన్ నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళినట్లయితే శత్రు చేతిలో హతమవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధము అవసరము. మనము ఈ లోక సంబంధమైన అంధకార క్రియలతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథము బైబిల్ అనే వెపన్ చాలా అవసరము. కాబట్టి కంపల్సరీగా వితౌట్ వెపన్ వెళ్ళొద్దు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. మరి వెపన్ అనేది కంపల్సరీ మనకి అవసరము. అయితే ఈరోజు మనం ధ్యానించుకుంటున్న అంశము మన చుట్టూ ఏర్పాటు చేయబడిన ఎరికో గోడల్ని ఎలా కూల్చివేయటము. మన చుట్టూ ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలంగా మరి ఎరికో పట్టణంలోకి ప్రవేశించకుండా ఆ గోడలు అడ్డుగోడలుగా నిలబడిపోయినాయి. మరి ఈరోజు మనము స్పిరిచువల్గా గ్రో అవ్వకుండా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా గ్రో అవ్వకుండా మన చుట్టూ కూడా అపవాది ఎన్నో అడ్డుగోడలు, అంటే బ్లెస్సింగ్స్లోకి మనం ఎంటర్ అవ్వకుండా మన చుట్టూ కూడా అపవాది ఎన్నో అడ్డుగోడలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అడ్డుగోడలన్నింటినీ మనం ఈరోజు కూల్చివేసుకుంటూ ముందుకి వెళ్ళటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో చూసుకుంటే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను అని చెప్పేసి అక్కడ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలిపోయినాయి. విశ్వాసమును బట్టి. మరి ఈరోజు వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఎరికో గోడలు కూలిపోవాలని చెప్పేసి నీ చుట్టూ అపవాది ఏర్పాటు చేసిన ఆ గోడలు, అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో నీకు బ్లెస్సింగ్స్కి ఇన్ బిట్వీన్గా ఏదైతే జెరికో వాల్స్ ఉన్నాయో అవి కూలిపోవాలి అంటే కనుక నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థనని ఈ మధ్యాహ్న కాల సమయంలో చేయటం నేర్చుకోవాలి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు యొర్దానుని దాటి ముందుకు వచ్చిన తర్వాత
ఎరికో పట్టణ ప్రజలు అనుకుంటూ ఉన్నారు, ఎరికో వాసులు అనుకుంటూ ఉన్నారు, వీరు యోర్దాన్ని దాటటము సాధారణమైన విషయం కాదు, వీరు యోర్దానుని దాటలేరు అని చెప్పేసి వారు అనుకుంటూ ఉన్నప్పుడు వారు దేవుని యొక్క మందసాన్ని, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క మందసాన్ని ఎత్తుకొని యోర్దానులో అడుగుపెట్టిన వెంటనే యోర్దాను 2 పాయలుగా చీలిపోయింది, 2గా విభజింపబడింది. మరి యోర్దానుని వారు దాటుకుంటూ, అది పెద్ద నది, మరి అత్యంత స్పీడ్గా ప్రవహించే నది, పై ఎత్తు నుంచి ప్రవహిస్తూ ఉంటుంది, అది ఒక ఉప్పెనలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి నదిని వారు దాటుకొని మరి ఎరికో పట్టణము సమీపంలోకి వారు వచ్చినప్పుడు, ఎరికో పట్టణము చుట్టూ కూడా, మరి ఎరికో పట్టణం అనేది మహాపట్టణము, ఆ పట్టణం చుట్టూ కూడా అడ్డుగోడలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఆ పట్టణం చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళలాగా ఒక ప్రాకారాలు నిర్మింపబడి ఉన్నాయి. మరి దాన్ని చూసినప్పుడు వారు లోపలికి వెళ్ళటానికి లేదు, లోపల వారు బయటికి వెళ్ళటానికి లేదు. ఆ ప్రాకారాలు కట్టబడి ఉన్నాయి. మరి ఎరికో ద్వారాలు మూసివేయబడి ఉన్నాయి. దేవుడు వాగ్దానము చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఎరికో పట్టణం గుండా వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఏదైతే ఇజ్రాయేలుకి వాగ్దానం చేశాడో, నేను మీకు ఇస్తానన్న వాగ్దాన దేశము, నేను మీకు ఇవ్వబోతున్న దేశాన్ని మీరు స్వతంత్రించుకోమని చెప్పేసి అన్నాడో, వాటన్నింటినీ ముందుగానే శత్రువులు ఆక్యుపై చేసేసుకున్నారు. శత్రువులు వాటన్నింటిని ముందుగానే కబ్జా చేసుకోవటం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో వారి యొక్క ప్రాకారాలు నిర్మించుకొని పట్టణాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అయితే మరి ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అయితే ఐగుప్తు నుంచి వారు విడిపింపబడే అరణ్య ప్రయాణంలో ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఎన్నో మార్గములు, అడ్డంకులు, అడ్డుగోడలు ఏర్పడుతూ ఉంటే వాటన్నిటినీ కూడా కూల్చివేసుకుంటూ వారు వస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎరికో పట్టణం కూడా వీరి వాగ్దాన దేశానికి చేరటానికి, వాగ్దాన దేశంలో ఉన్నది. మరి ఆ పట్టణానికి చేరటానికి కూడా వీరికి అది అడ్డుగా ఉన్నది కాబట్టి ఆ పట్టణాన్ని దాటుకొని వెళ్ళాలి. ఆ పట్టణాన్ని దాటుకొని వెళ్ళాలంటే గనక ఆ ఎరికో గోడలు కూల్చివేయాలి. ఆ ఎరికో గోడలు కూల్చివేయాలంటే అది మనుషులకు అసాధ్యమైన కార్యం, కానీ దేవునికి మాత్రమే సాధ్యమైన కార్యం. అది మనుషులైతే దాన్ని, ఆ ఎరికో గోడలు ఎందుకంటే కూల్చివేయటం అసాధ్యము. ఆ ఎరికో గోడలు మీద రాహాబు అనే వేశ్య తన యొక్క గృహాన్ని నిర్మించుకుని ఉండేదంట. 1865 సంవత్సరంలో కొంతమంది ఆర్కియాలజిస్టులు, శాస్త్రవేత్తలు, వారందరూ కూడా పరిశీలించింది అసలు నిజంగా ఎరికో పట్టణం అనేది ఉన్నదా లేదా, బైబిల్లో ఒట్టి కల్పితాలు ఉన్నాయని వారు పరిశీలించి చూసినప్పుడు ఎరికో పట్టణం యొక్క ప్రాకారాలు వారు కనుక్కోవటం జరిగింది. ఎరికో పట్టణం యొక్క ప్రాకారాలు, ఆ రాళ్ళు, ఆ ఇటుకలు దేంతో అయితే ఆ ప్రాకారాలు కట్టారో వాటన్నిటిని కూడా వారు కనుక్కోవటం జరిగింది. ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం కట్టబడిన ప్రాకారాలని వాళ్ళు ఆ సైంటిస్టులు వాళ్ళు టెస్టులు చేసినప్పుడు అది బయటపడింది, రుజువులు. అంత మాత్రమే కాదు, ఆ ఎరికో పట్టణం పైన ఒక గది ఉన్నదంట. ఆ గది రాహాబు గదిగా గుర్తించారు. ఆ ప్రాకారాల పైన ఒక గది కట్టబడి ఉంది, అది విశాలమైన గది. ఆ గది ఎవరిది అని ఆ గదిలో ఉన్న కొన్ని వస్తువులు వాటన్నిటిని పరిశీలించి చూసినప్పుడు అది రాహాబుకి సంబంధించిన గదిగా కూడా మరి కనుక్కోవడం జరిగింది. సో బైబిల్లో చెప్పబడే ప్రతి అంశము, ప్రతి మాట కూడా వాస్తవంగా జరిగినయే, అవేవి కూడా కల్పితాలు కావు. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట కూడా వాస్తవమే, కానీ ఏది కూడా అబద్ధము, కల్పితాలతో రాయబడింది కాదు. అది అత్యంత సత్యమైన వాక్యముగా మనం చూడగలుగుతున్నాం. సో ఎర్ర సముద్రము మనం చూడగలుగుతున్నాం, ఎరికో గోడలు మనం చూడగలుగుతున్నాం, కూలిపోయిన వాటిని. అయితే ఆ ఎరికో గోడల్ని వాళ్ళు దాటాలి అంటే కనుక, వాటిని కూల్చాలి అంటే కనుక మనుషులుగా ఈ సైన్యము వీరికి సరిపోదు. ఎరికో పట్టణంలో ఉండే ప్రజల సంఖ్య 2 నుంచి 3 వేల వరకే ఉండొచ్చు ఆ రోజుల్లో. కానీ ఇజ్రాయెల్ ప్రజల సంఖ్య కొన్ని వేల మంది యోధులు ఉన్నారు. వాళ్ళు సుమారు 40,000 మంది యోధులు ఉన్నారు సైన్యంలో. ఇజ్రాయెల్ ప్రజల్లో యోధులే 40,000 మంది ఉన్నారు, యుద్ధ సన్నద్ధులే 40,000 మంది పైన ఉన్నారు. సో వారందరూ కూడా మరి ఆ ప్రాకారాలను చూసినప్పుడు ఇది అసాధ్యం అని చెప్పేసి వారు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు యెహోషువ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఎరికో పట్టణం యొక్క ప్రాకారాలు ఏ రీతిగా కూల్చాలన్న సంగతులు దేవాది దేవుడు వారికి ప్రత్యక్షపరచడం జరిగింది. యెహోషువ 6వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూసుకుంటే యెహోవా యెహోషువతో చెప్పిన సంగతులు ఈ రీతిగా ఉన్నాయి. మొట్టమొదటిగా ఎరికో అనగా సువాసన అనేది మనం చూడగలుగుతున్నాం. ఎరికో అనగా సువాసన, అది మంచి పట్టణంగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఎంత మంచి పట్టణం అయినప్పటికీ
ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని బిడ్డలు ప్రవేశించడానికి లేని పట్టణము, అది శపితమైన పట్టణంగా దేవుడు ఆ రోజు పరిగణలోకి తీసుకొని దాన్ని శపించడం జరిగింది. అందుకే యెహోషువ అంటాడు, అక్కడున్న వస్తువులు ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, అవి శపింపబడినవి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ పట్టణంలో ఉన్నవే ఆ వస్తువులు కూడా శపింపబడినవి, వాటిని మీరు ముట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనుక దేవుని యొక్క సూచనలు వారికి తెలియపరిచినవి మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను, ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడి ఉన్నది. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా, 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక కూలును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అప్పుడు ఆ పట్టణము ప్రాకారము, దేవుడు వారికి కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఆ పట్టణం యొక్క ప్రాకారాలు కూల్చాలి అంటే కనుక మీ శక్తి చాలదు కాబట్టి నేను చెప్పినట్టుగా చేయండి. ఇప్పటివరకు నేను మిమ్మల్ని నడిపించిన దేవాది దేవుణ్ణి నేను మీతో చెప్తున్నాను, నేను చెప్పినట్టుగా చేయండి. నేను చెప్పినట్టుగా చేసినప్పుడు ఆ ప్రాకారాలు కూల్చివేయటానికి, అది ఈజీగా కూల్చివేయబడటానికి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే కనుక ఇజ్రాయిలుల భయము చేత ఎవడునో లోపలికి పోకుండానో వెలుపలికి పోకుండానో లోపలికి రాకుండానో యెరికో పట్టణం ద్వారము గట్టిగా మూసివేయబడెను అని చెప్పేసి. గోడలు మాత్రమే కాదు, గట్టిగా కట్టబడింది. ఆ ద్వారము కూడా ఇజ్రాయెల్ ప్రజలు యెరికో పట్టణంలోకి ప్రవేశిస్తున్నారు. వారు ఏ క్షణమైనా సరే వచ్చి ఈ యొక్క పట్టణాన్ని ఆక్రమించుకుంటారని మరి ఆ యెరికో ప్రజలకి తెలిసినప్పుడు వారు ఏం చేశారంటే గనక ఆ యొక్క పట్టణం యొక్క ద్వారాలు ఏదైతే ఉన్నాయో వాటిని గట్టిగా బిగించేసేసారు. మనం కూడా అప్పుడప్పుడు ద్వారాలు బిగించుకుంటూ ఉంటాం. ఇంట్లో ఏదన్నా మరి నాన్ వెజ్ వండినప్పుడు తలుపులు గట్టిగా వేయండి, పిల్లో కుక్కో దూరిద్ది అని చెప్పేసి మనం కూడా ద్వారాలు మూసివేసుకుంటూ ఉంటాం. గట్టిగా వేయండి అని చెప్పేసి అంటూ ఉంటాం. సాధారణంగా మరి రాత్రులు పడుకునేటప్పుడు కూడా, ఇళ్లలో పడుకునేటప్పుడు తలుపులన్నీ గట్టిగా వేసామో లేదో 1కి 4 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏది లోపలికి రాకుండా ప్రవేశించకుండా ఉండటానికి. అట్లాగే ఇజ్రాయెల్ ప్రజలకి భయపడి యెరికో పట్టణ ప్రజలు కూడా ఏం చేశారంటే కనుక ద్వారాలు గట్టిగా మూసివేశారంట. ఎవరు వెలుపలికి పోవటానికి వీల్లేదు, లోపలికి రావటానికి వీలు లేకుండా మరి అవకాశం లేదు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలకి అనుమతి లేదో ఆ పట్టణము శపితమైపోయింది. ఒకవేళ వారు ఇజ్రాయెల్ ప్రజలకి అనుమతినిచ్చుంటే కనుక ఆ పట్టణంలో గుండా వారు దాటి వెళ్ళిపోయేవారేమో, ఆ పట్టణంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయేవారేమో. కానీ వీళ్ళు ఏం చేశారంటే కనుక ఆ ప్రజలు ఇజ్రాయిల్ని లోపలికి రానికుండా, ఒకవేళ వస్తే కనుక వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఎందుకంటే వారికి వాగ్దానము దేవుడు చేశాడు కాబట్టి, వాళ్ళ సైన్యములకు అధిపతి యెహోవా చేసిన వాగ్దానము వారి పట్ల నెరవేర్చబడుతున్నది కాబట్టి వారు ఒకవేళ మన ప్రాంతంలోకి వస్తే మన ప్రాంతంని ఆక్రమించుకుంటారు వాళ్ళు. కాబట్టి వారిని రానియకూడదన్న ఉద్దేశంతో వారు ద్వారాలు ముగించేసుకున్నారు. అయితే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఎప్పుడైతే దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రజలకి అవకాశం లేదో నీ ఇంట్లో, అప్పుడు నీ ఇల్లు శపించబడిందిగా మారిపోతుంటది. గత కొద్ది నెలలుగా నేను సంఘ సభ్యులకి చెప్పిన మాట ఏంటంటే, ప్రతి నెల క్రమం తప్పకుండా తప్పనిసరిగా నీ గృహంలో కుటుంబ ప్రార్థన జరగాలి. నువ్వు రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటావు, మంచిదే. నీ ప్రార్థన నీ కుటుంబంతో కలిసి చేసుకుంటూ ఉంటావు, నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. మరి దైవజనుడిని నీ ఇంటికి పిలువు, దైవజనుడిని నీ ఇంట్లోకి అడుగు పెట్టించి
దైవజనుడి ద్వారా నీ గృహము కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయించినప్పుడు నీ గృహము ఆశీర్వాదకరంగా మారిపోతుంది, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను చెప్పినప్పుడు సంఘములో ఉన్న చాలా మంది 90% మంది ప్రజలు దేవుని యొక్క మాట, నా నోట నుంచి పలికింపబడిన మాటకి వారందరూ లోబడి వారి యొక్క గృహాలలో ప్రార్థనలు పెట్టుకోవడం జరుగుతున్నది. ఇలా కొన్ని నెలలు జరిగిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. అయితే ఇప్పుడు ఎవరి గృహాలకు వెళ్ళి చేయటానికి అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పటికీ విశ్వాసులందరూ కూడా మా ఇంటికి రండి పాస్టర్ గారు అని పిలుస్తున్నారు. అయినప్పటికీ మనం గవర్నమెంట్ యొక్క ఆదేశాలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మనం ఎక్కడికి కూడా వెళ్లకుండా లైవ్లో నుంచే మరి ప్రార్థన అనేది ఇస్తూ ఉన్నాం. మనం ఇజ్రాయెల్ ప్రజలకి ఎప్పుడైతే ఎరికో పట్టణంలోకి అవకాశం లేకుండా పోయిందో, వాళ్ళు మూసివేశారు రానికుండా, అప్పుడు ఏమైపోయిందంటే గనక ఎరికో పట్టణము, ఆ ఎరికో ప్రాకారములు గల పట్టణం ఏమైపోయిందంటే శపించబడిందిగా మారిపోయింది. అక్కడ 18వ వచనంలో చూసుకుంటే, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఉందురు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. అంటే వీరు రావకుండా ఉండటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట, ఆ పట్టణాన్ని శపించి వేసేశాడు. దైవజనుడు ప్రతి నెల తప్పనిసరిగా నీ గృహంలో అడుగు పెట్టాలి. నీ గృహంలో అడుగుపెట్టి నీ నిమిత్తము, నీ కుటుంబం నిమిత్తము, నీ పరిస్థితుల నిమిత్తము ప్రభువుని వేడుకోవాలి. దైవజనుడు దేవుని బిడ్డలు నీ గృహంలోకి రావాలి. అది నీకు ఆశీర్వాదకరము. చాలా మంది వెనక్కి తగ్గుతుంటారు. వెనక్కి తగ్గటం వల్ల శాపము మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంటుంది, మన గృహాల్లోకి. కాబట్టి దయచేసి అక్కడేమో వాళ్ళు ఏం చేశారంటే కనుక ఇజ్రాయిలీని లోపలికి రాకుండా, లోపల వారు బయటికి పోనీయకుండా గట్టిగా గడియలు వేసేసారంట. అందుకని దేవాది దేవునికి కోపం వచ్చేసి ఆయన వారికి చెప్పిన మాటలు ఏంటంటే కనుక, మీరందరూ కూడా దేవుని మందసాన్ని ఎత్తుకొని భుజముల మీద పెట్టుకొని మరి 7 బూరలు ఊతూ ఆ ప్రాకారం చుట్టూ ప్రతిరోజు 6 రోజులు ఒకసారి తిరగాలి. 7వ రోజు 7 మార్లు తిరిగినప్పుడు ఆ బూరలు ఆర్భాటముతో, శబ్దముతో ఆ బూరలు ఊదినప్పుడు, ఆ బూరల సౌండ్ ఎప్పుడైతే వినపడుతుందో ప్రజలందరూ గట్టిగా బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఆ ప్రాకారాలు కూల్చివేయబడతాయి అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాటని యెహోషువకి సెలవిచ్చాడో, యెహోషువ వెంటనే ఇది మరి దేవుడు చెప్పింది కాబట్టి దేవుడు తప్పకుండా చేస్తాడని చెప్పేసి మరి ప్రజలందరినీ కూడా పిలిచి వారితో చెప్తున్నాడు. 12వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. 12వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొటేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెనుకటి భాగము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచుండిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. ఆజ్ఞాపించును. కేకలు వేయుడి. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. హల్లెలూయా. చూడండి వాళ్ళు ఏం చేశారంట, ఈ ప్రాకారాలను కూర్చటము మనుషులకు అసాధ్యము, కానీ దేవాది దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా చెప్పినట్టుగా మనం చేద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మందసాన్ని వారి భుజముల మీద పెట్టుకున్నారంట. యాజకులు ముందుగా 7 బూరలు ఊదేవాళ్ళు పొటేళ్లు కొమ్మలు బూరలు పట్టుకొని వారు ఊదేవారులో నిలబడి ఉన్నారు. వారికి ముందుగా మరి యోధులు వారికి ముందుగా నడుస్తున్నారు. అయితే మందసం వెనక ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో మిగిలిన ప్రజలు, కొన్ని లక్షల మంది కాలిబలం కలిగిన ప్రజలు, వారందరూ కూడా నడుచుకుంటూ మరి ఆ ఎరికో ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉన్నారంట.
మొదటి రోజు తిరిగారు, 2, 3, 4, 5 రోజు, 6 రోజు వరకు వారు ఒక్కొక్కసారి తిరిగి వారి పాలెంలోకి వెళ్ళిపోతున్నారు. మరి 7వ రోజు మాత్రం ఉదయాన్నే లేచి 7వ రోజు 7 మార్లు తిరిగారంట ఆ ప్రాకారాల చుట్టూ, బూరలు ఊదుకుంటూ. వారు 7వ రోజు 7 మార్లు ఆ ప్రాకారం చుట్టూ తిరుగుతున్నప్పుడు 7వ మారు గొప్ప శబ్దముతో బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేడి యెహోవా ఈ పట్టణము మీకు అప్పగించుచున్నాడు అని చెప్పేసి అన్నాడంట. యెహోషువ వారితో బిగ్గరగా చెప్పిన మాట ఏంటంటే కనుక, వారు బూరలు ఊదుతున్నప్పుడు, 7వ మారు యాజకులు బూరలు ఊదుతున్నప్పుడు ప్రజలతో యెహోషువ చెప్తున్న మాట, ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి గట్టిగా, యెహోవా ఈ పట్టణమును మీకు నేడు అప్పగించుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు అనేకమైన వాటిని సొంతం చేయబోతున్నాడు. గట్టిగా కేకలు వేయుడి అని చెప్పేసి అంటున్నాడు. చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాము, హల్లెలూయా అనమంటే కూడా అనరు. ఎందుకు అంటే హల్లెలూయా అన్న మాటకు అర్థము దేవుణ్ణి స్తుతించుట అని ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా అనే మాటకి అర్థము దేవుణ్ణి స్తుతించుట. మరి దైవజనుడు హల్లెలూయా అన్నప్పుడు, వారు దేవుని స్తుతించండి అన్నప్పుడు ప్రజల్లో కొంతమంది హల్లెలూయా అంటారు, కొంతమంది అనరు. దేవుణ్ణి స్తుతించటానికి వారు మౌనంగా ఉంటున్నారు. అయితే ఇక్కడ యెహోషువతో చెప్పిన మాట ఏంటంటే ప్రజలు కేకలు వేయాలి అన్నాడు. యెహోషువ కూడా బూరలు ఊదినప్పుడు యెహోషువ చెప్పిన మాట కూడా ఏంటంటే ప్రజలు గట్టిగా కేకలు వేయండి, యెహోవా నేడు ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. కేకలు వేసి దేవుని స్తుతించండి, కేకలు వేసి దేవునికి ప్రార్థించండి, దేవునికి గణపరచండి, దేవుని నామాన్ని గణపరచండి. మౌనంగా, మరి సంఘాలలో చాలా మంది మౌనంగా మూతికి గుడ్డడ్డం పెట్టుకొని కూర్చొని ఉంటారు. సంఘాలలో చాలా మంది మౌనంగా ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా కూర్చొని ఉంటారు. వాళ్ళు దేనికి కూడా రెస్పాండ్ అవ్వరు. ఆమేన్ అన్నారు, హల్లెలూయా అన్నారు, దేనికి కూడా రెస్పాండ్ అవ్వరు. ఆమేన్ అంటే అవును గాక, హల్లెలూయా అంటే దేవుడు స్తుతింపబడును గాక అని అర్థము. ఈ రెండిట్లో దేనికి కూడా స్పందించరు చాలా మంది ప్రజలు. కొంతమంది దేవుని ఆత్మతో నింపబడిన వారు చాలా చక్కగా స్పందిస్తారు, కానీ కొంతమంది అయితే ఏమాత్రము కూడా స్పందించరు. వారిని బట్టి దేవుని నామము గణపరచబడట్లేదు, వారిని బట్టి దేవుని యొక్క ఘనమైన నామము గణపరచబడట్లేదు. ఎందుకంటే వారు దేనికి కూడా దైవజనులు చెప్పిన మాటలకి కూడా వారు స్పందించేవారిగా ఉండట్లేదు. అక్కడ ఏమంటున్నాడంటే గట్టిగా కేకలు వేయండి, బూరల యొక్క శబ్దము మీకు వినపడినప్పుడు. యాజకులు బూరలు ఊదినప్పుడు ఆ యొక్క శబ్దము మీకు వినిపించినప్పుడు మీరేం చేయాలంటే గట్టిగా కేకలు వేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మీ ముందున్న ప్రతి ప్రాకారాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో కూలిపోతున్నాయి కాబట్టి, మీ ముందు ఉంచబడిన ప్రతి ప్రాకారాలు కూలిపోతున్నాయి కాబట్టి, అందుకే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. వారందరూ కూడా గట్టిగా కేకలు వేశారంట. మరి బిగ్గరగా అరిసినప్పుడు రైజ్ యువర్ వాయిస్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నీ స్వరముని విప్పాలి, దేవుని సన్నిధిలో నీ స్వరాన్ని విప్పాలి. మౌనంగా ఉండటానికి అది సినిమా థియేటర్ కాదు, మౌనంగా ఉండటానికి అది నీ ఇల్లు కాదు, ఇంకొకటి కాదు. అది దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని స్తుతించటము ఎంతో అవసరత అయి ఉన్నది. అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. రైజ్ యువర్ వాయిస్, నీ స్వరాన్ని దేవుని యొక్క సన్నిధిలో విప్పాలి. నీ వాయిస్ ను ఓపెన్ చేయాలి. మౌనంగా ఉంటే అది శాశ్వతంగా మూసుకుపోయేది ఎప్పుడో ఏదో ఒక రోజు. దేవుని సన్నిధిలో నీ స్వరాన్ని విప్పి చక్కగా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. చాలా మంది పాటలు కూడా పాడరు, చప్పట్లు కొట్టరు, మౌనంగా అలా వచ్చి స్తంభాల్లాగా కూర్చొని పోయి ఉంటారు. యెహోషువ నిలిపిన రాళ్ళులాగా ఉంటారు వాళ్ళు. అది కాదు దేవుని చిత్తము. నువ్వు దేవుని స్తుతించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని నామాన్ని గణపరచడానికి దేవాది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్తుతించలేని వ్యక్తిగాను, గణపరచలేని వ్యక్తిగాను, దేవుని యొక్క నామాన్ని స్మరించలేని వ్యక్తిగా నువ్వు ఉండటానికి వీల్లేదు. దాని కొరకు కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది. హల్లెలూయా. అందుకే ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయక ప్రాకారములు కూలెను అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. 20వ వచనం ఒకసారి చూద్దాము. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయక ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారములు ఎక్కి పట్టణమును పట్టుకొనిరి అని చెప్పేసి ఉంది అక్కడ. ఆర్భాటముతో కేకలు వేశారంట. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోకి అతి త్వరలో రాబోతున్నారు. వెరీ సూన్
ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దములతో, అగ్ని రథముల మీద ఆయన మన మధ్యలోకి రాబోతున్నాడు. ఆయన ప్రజలందరూ కూడా ఆర్భాటముతో కేకలు వేశారంట. యెహోషువ చెప్పిన మాటకి లోబడి వారందరూ కేకలు వేసినప్పుడు ఏమైందంటే కనుక ఆ యెరికో ప్రాకారాలు, మహాపట్టణ ప్రాకారాలన్నీ కూడా దెబ్బకి నేలమట్టం అయిపోయాయి. నీ శక్తి చేతనో నీ బలం చేతనో కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఈరోజు మనం జీవించగలుగుతూ ఉన్నాము. నీ శక్తి, నీ బలము మీద ఆధారపడద్దు. నీ మీద నువ్వు ఆధారపడినప్పుడు నీ ముందున్న ఏ పిట్ట గోడలు కూడా కూలిపోవు. కానీ ఎప్పుడైతే దేవుని శక్తి మీద ఆధారపడి ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసి ఆర్భాటముతో కేకలు వేసినప్పుడు దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండి నీ ముందున్న భయంకరమైన పర్వతాలు సైతం నేలమట్టమైపోతాయి. వాటన్నిటిని నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. వాటన్నిటిని నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈరోజు నీ ముందు ఆర్థిక సమస్య అనే ప్రాకారాలు ఉన్నాయేమో, ఆరోగ్య సమస్య అనే ప్రాకారాలు ఉన్నాయేమో, ఉద్యోగ సమస్య అనే ప్రాకారాలు ఉన్నాయేమో. మరి ఏ ప్రాకారాలు నీ ముందు అపవాదు ఏర్పాటు చేయబడి ఉన్నాయో, నువ్వు ఆ యొక్క పట్టణాన్ని స్వతంత్రించుకోకుండా, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నువ్వు ఎంటర్ కాకుండా, ఆశీర్వాదాలను నువ్వు పొందుకోకుండా అపవాదు ఏ ప్రాకారాలు అయితే అడ్డుగోడలుగా కట్టి నిన్ను ఆటంకపరుస్తున్నాడో అవన్నీ కూడా ఈరోజు కూలిపోవాలంటే గనక యేసుక్రీస్తు నామములో స్వరములు విప్పి ప్రార్థన చేయాలి. ఎవ్రీబడి ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే. నీ స్వరాన్ని నువ్వు విప్పి ప్రార్థన చేయాలి. రైజ్ యువర్ వాయిస్. నీ స్వరములు విప్పాలి. దేవుని సన్నిధిలో దేవుని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడిన దేవుని వాక్యం సెలవిస్తున్నది. నువ్వు ఎప్పుడైతే అడిగే వ్యక్తిగా ఉంటావో అప్పుడే పొందుకునే వ్యక్తిగా ఉంటావు. అడిగినవన్నీ పొంది ఉన్నానని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అడిగింది యేసుక్రీస్తు నామములో అడగాలి. ఎప్పుడైతే నువ్వు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నానని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అప్పుడే నువ్వు అడిగినవన్నీ కూడా పొందుకుంటావు. నిజంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో యెరికో ప్రాకారాలు అడ్డుగోడలుగా ఉండిపోయినాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇలాంటి అనుభవాల్లో కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నారు. అయితే అవి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఎదుట నిట్ట నిలువుగా నేలమట్టం అయిపోవాలి, కూలిపోవాలంటే గనక నువ్వు యు నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్. నీ యొక్క స్వరమును విప్పి దేవుణ్ణి అడగాలి. ఓపెన్ చేయండి నోరు. ఓపెన్ చేసి, ప్రభువా ఇదిగో నా ముందున్న ఈ ఆర్థిక సమస్య అనే ప్రాకారము కూలిపోవాలి. ఈ కరోనా వైరస్ అనే ప్రాకారము, మా ప్రపంచము చుట్టూ కట్టివేయబడి ఉన్న ఈ కరోనా వైరస్ అనే ప్రాకారము కూలిపోవాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఎవ్రీబడి నీ కుటుంబ సభ్యులు, నీ కుటుంబ సమస్యలు, నీ భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రాకారాలు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఉన్న ప్రాకారాలు, ఉద్యోగంలో మేనేజర్కి ఎంప్లాయీస్కి మధ్యలో ఉన్న ప్రాకారాలు, ఏ ప్రాకారాలు అయితే ఆ యెరికో గోడల్లాగా కట్టబడి ఉన్నాయో వాటన్నిటిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే కనుక ఈ క్షణమే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. ఎంత దేవుని స్తుతిస్తే అంత శక్తిని నువ్వు పొందుకుంటూ ఉంటావు. ఎంత దేవుని నామాన్ని గణపరుస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడుతూ ఉంటావు. కాబట్టి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవాది దేవుడు నీతో చెప్తున్న మాటలు ఇవి. ఇజ్రాయెల్ ప్రజల్ని లోపలికి రానియకుండా ఎవరైతే గడులు వేసి తలుపులు బిగించారో ఆ ప్రాంతము శపితమైన ప్రాంతముగా మారిపోయింది. ఈరోజు దైవజనుడు అన్నవాడిని, దైవజనుడిని నీ ఇంటికి ఆహ్వానించాలి. దేవుని యొక్క సన్నిధిని నీ ఇంట్లోకి పిలిచి నెలకు ఒక్కసారి నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అది నీకు ఉత్తమము, నీకు నీ కుటుంబానికి శ్రేయస్కరమైనది. దైవజనుడు నీ గృహంలోకి అడుగు పెట్టినప్పుడు దైవజనుడి యొక్క ఆ పాదము మోపగానే చీకటి అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా నుంచి కూడా నువ్వు విడిపింపబడుతూ ఉంటావు నీ గృహము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా, మరి ఈరోజు నీ ముందు ఏ ప్రాకారాలు, దేంతో నువ్వు సఫర్ అవుతున్నావో, దేని నిమిత్తము నువ్వు ఇబ్బందులు పడుతున్నావో ఆ ప్రాకారాలు కూలిపోవాలని ప్రార్థన చేసుకో. కేకలు వేస్తూ సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ, నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. ఒక సహోదరి, నైజీరియన్ సహోదరి, తన గృహంలో భర్తతో సమస్య, బిడ్డలతో సమస్య, మరి ఆఫీసులో సమస్య, ఇంటి చుట్టూ కూడా ప్రాబ్లంతో సఫర్ అవుతుండేది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు గద్దించు అని మాట్లాడాడంట.
నీ సమస్యను నువ్వు గద్దించు అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంటూ కన్నీటితో దేవుని సన్నిధిలో కనిపెట్టి మొరపెట్టి అడుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము ఆమెకు వినిపింపబడి, నువ్వు ప్రతి రూమ్లోను, ప్రతి గదిలోను, బాల్కనీలో, నీవు లాబీలో, ప్రతి చోట కూడా నీ బయటకు వెళ్ళి కూడా నీ రోడ్డు దాకా వెళ్ళి నువ్వు ప్రతి చీకటి అంధకార శక్తుల్ని గద్దించు, దానికి ఎలాంటి అధికారం లేదని దాని యొక్క అధికారాన్ని గుర్తు చేయని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆ సహోదరి తను ఏం చేసిందంటే గనక తన బాత్రూంలో కావచ్చు, కిచెన్లో కావచ్చు, బెడ్రూమ్లో కావచ్చు, లివింగ్ రూమ్లో కావచ్చు, హాల్లో కావచ్చు, డైనింగ్ ఏరియాలో కావచ్చు, స్టడీ రూమ్లో కావచ్చు, అన్ని ప్రాంతాల్లోకి, లాబీలోకి వెళ్ళి ప్రతి ప్రాంతంలో గట్టిగా బిగ్గరగా దేవుని స్వరముతోటి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో చీకటి నా మీద, నా కుటుంబం మీద పనిచేయటానికి నీకు అధికారం లేదు, ఇప్పుడే యేసు నామంలో నన్ను, నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవని గద్దించున్నాను. యూ నీడ్ టు డూ లైక్ దట్ ఓన్లీ. నువ్వు కూడా అదే మాదిరిగా చేయాలి. నీ బెడ్రూమ్లో ఉన్న చీకటిని గద్దించాలి. చీకటి ఇక్కడ ఉంది, నా బెడ్రూమ్ అంతా వెలుగుతో నింపబడింది, చీకటి లేదనుకుంటూ ఉంటావేమో, అది ఏదో ఒక విధంగా గదిలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. బెడ్రూమ్లో భార్యాభర్తల మధ్య సమాధానాన్ని కొట్టివేస్తూ ఉంటుంది, బిడ్డలకి తల్లిదండ్రులకు ఉన్న మధ్యలో సమాధానాన్ని కొట్టివేస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు గద్దించాలి. ప్రతి ఏరియాలో ప్రతి తలంపులు, చెడు తలంపులను గద్దించటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో, అత్యంత శక్తి కలిగిన యేసు నామంలో, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు ఎప్పుడైతే ఆ అపవాదిని నీ ఇంట్లో నుంచి నువ్వు పారదోలుతావో అప్పుడే నువ్వు స్వేచ్ఛగాను, సమాధానముగాను, సంతోషముగాను, ఆనందంగాను నీ కుటుంబంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, ఈరోజు నీ కుటుంబంలో కట్టబడి ఉన్న, నీ కుటుంబం చుట్టూ ఏర్పాటు చేయబడిన ఆ అడ్డుగోడలు పోవాలి అంటే గనక, కూలిపోవాలంటే గనక దయచేసి మీ స్వరాలు విప్పి బిగ్గరగా ప్రార్థన చేయండి. నీ భర్తతో నువ్వు ప్రార్థనలు ఏకీభవించున్నావా? నీ బిడ్డలతో నువ్వు ప్రార్థనలు ఏకీభవించున్నావా? అయితే వారితో కలిసి మోకరించి ఈ యొక్క ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసుకోండి. ప్రభువా, ఈ సమస్యలు అనేవి, మరి ఈ సమస్యలు ఏవైతే నన్ను ఏలుబడి చేస్తున్నాయో ప్రభువా, ఈ సమస్యలన్నింటి నుంచి కూడా నన్ను విడిపించు. నా చుట్టూ ఏర్పాటు చేయబడిన ఈ ఎరికో గోడలు కూలిపోవాలి ప్రభువా యేసుక్రీస్తు నామంలో. అయ్యా, ఇవన్నీ కూడా కూలిపోవాలి ప్రభు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకో. కైండ్లీ షేర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియపరచండి. వీఆర్ రెడీ టు ప్రే. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కైండ్లీ షేర్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ప్రేయర్ రిక్వెస్ట్ అది టెక్స్ట్ చేయటానికో లేదంటే పంపించడానికి మీకు ఇష్టం లేకపోతే, లేదంటే రాకపోతే కనుక దయచేసి మీకు మీరే సెల్ఫ్గా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. యేసుక్రీస్తు నామంలో మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. అనారోగ్య సమస్య అనే గోడలు కూలిపోతున్నాయి, ఆర్థిక సమస్య అనే గోడలు కూలిపోతున్నాయి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా చేస్తున్న గోడలు కూలిపోతున్నాయి, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్న గోడలు కూలిపోతున్నాయి, ఈ ఉద్యోగంలో సమాధానం లేకుండా చేస్తున్న గోడలు కూలిపోతున్నాయి. ప్రతి ఏరియాలో ఉన్న ఆ గోడలన్నీ కూడా దేవుడు కూల్చివేస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయండి. దిస్ ఈస్ ద టైమ్ టు ప్రే. ఈ సమయము ప్రార్థన కొరకు ఇవ్వబడింది. ఈ సమయము నీ కుటుంబం కొరకు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవటానికి. ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళాలన్న అంశం నిమిత్తం ప్రార్థన చేయటానికి దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు. కైండ్లీ ప్రే. దేవుని కొరకు ప్రార్థన చేయండి, దేవుని నామంలో ప్రార్థన చేయండి, దేవుని యొక్క చిత్తములో ప్రార్థన చేయండి. అప్పుడు నీ ప్రార్థన అంగీకరింపబడుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయం నీకు ఇవ్వబడింది. ఈ సమయం నువ్వు పోగొట్టుకుంటే మరలా ఈ సమయం నీకు దొరకదు. కాబట్టి ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత నేను మీ కొరకు ఇక్కడ ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించారో నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ పంపించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ చెప్పిన వారందరూ, యేసు బాబు ప్రైజ్ ది లార్డ్ చెప్పారు. బ్రదర్ థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్. పులిపాటి చక్రవర్తి ప్రైజ్ ది లార్డ్ చెప్పారు. సుదర్శన్ రావు ప్రైజ్ ది లార్డ్ చెప్పారు. సో సుదర్శన్ రావు ప్రేయర్ రిక్వెస్ట్. సో ధనంజయరావు గారు ప్రైజ్ ది లార్డ్ చెప్పారు. మేరీ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ చెప్పారు. రోడా క్రిస్టినా ప్రైజ్ ది లార్డ్. రేచల్ బెజ్జం ప్రైజ్ ది లార్డ్. పవిత్ర
చక్రవర్తి బెజ్జము, ప్రైజ్ ద లార్డ్. సో రోడా క్రిస్టీనా, రైట్. జ్యోతి ఎన్ ప్రైజ్ ద లార్డ్ అన్న అని చెప్పారు. విజయలక్ష్మి ఏలూరి ప్రైజ్ ద లార్డ్ చెప్పారు. ధనంజయరావు గారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్, ప్లీజ్ ప్రే ఫర్ మై స్పిరిచువల్ గ్రోత్ అండ్ డాటర్స్ పెట్టారు. మరి వారు పెట్టిన ప్రేయర్ రిక్వెస్ట్ వరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధుడైన మా ప్రభువా నీకే స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ధనంజయరావు గారు మరి నాయన పెట్టిన స్పిరిచువల్ గ్రోత్, నేను ఆత్మీయంగా ఈ లాక్డౌన్ టైంలో ఎదగాలని, అదిగో ఇది మొదలుకొని జీవించినంత కాలం ఆయన ఆత్మీయంగా వారు దినదినము క్షేమాభివృద్ధి చెందాలని వారు అడుగుతుండగా, వారి కొరకు వారి బిడ్డల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు పెట్టి ఉండగా, ప్రభువా మరి నాయన ఎదుగు తండ్రి ఏ ప్రార్థన అంశాన్ని అయితే వారు కోరి ఉన్నారో యేసు క్రీస్తు నామంలో మరి నాయన ఎక్కడ అడ్డుగోడలు ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో వారి ప్రార్థనకి సమాధానము వెనువెంటనే దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రోడా క్రిస్టీనా, పాస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మై హెల్త్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలని పెట్టారు. సో రోడా క్రిస్టీనా కొరకు మనం అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రభు ఇదిగో తండ్రి సహోదరి రోడాని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. తన లంగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు నాయన, మరి ప్రభు అదే రీతిగా తన హెల్త్ కొరకు ప్రార్థన చేయమని పెట్టి ఉండగా, దేవా ఇప్పుడే ఆ బిడ్డను తాకమని అడుగుతున్నాను. నీ గాయపడిన హస్తముతో ఆ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా యేసు నామంలో కొట్టివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభు. కంప్లీట్ డెలివరెన్స్ దయచేయండి, కంప్లీట్గా డెలివరెన్స్ దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి ఆ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా యేసు నామంలో కొట్టివేసిన నీ కృప ద్వారా నడిపించమని, తన భర్తకి తన బిడ్డకి నాయన తన కుటుంబానికి సమాధానాన్ని ప్రకటించమని. మరి రెడ్ జోన్లో నాయన ఇదిగో తండ్రి వారి ఏరియా అంతా ఉంచి ఉండగా ప్రభు ఇప్పుడే నాయన ఆ రెడ్ జోన్ నుంచి తొలగించమని అడుగుతున్నాను ప్రభు. ఇదిగో హాట్ స్పాట్గా దాన్ని తీసివేసి నాయన ఆ ఏరియా అంతటిని నాయన ఇదిగో కరోనా లేని ఏరియాగా మారుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. మరి కావలసిన ప్రతి అవసరతలు కూడా తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో సుదర్శన్ రావు కూడా ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. స్పిరిచువల్ గ్రోత్ కొరకు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు పెట్టారు ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్. సో వి ప్రే. సో దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. అండ్ అదిగో సుధాని వారికి ఇచ్చిన 20 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నైనా అదిగో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు, మరి అదే రీతిగా స్పిరిచువల్ గ్రోత్ కొరకు వారు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉండగా, దేవా వారి ప్రార్థనా విజ్ఞాపనలను మన్నించమని అడుగుతున్నాను. అండ్ అదిగో తండ్రి వారు అడుగుతున్న ప్రతిదీ కూడా వారికి అనుగ్రహించండి. క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో నుంచి ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాను ప్రభువా. నీ కృప ద్వారా వారిని నడిపించమని, నీ కార్యాలు వారి అందరి పట్ల కూడా జరిగించమని దేవా, నీ మహిమని వారి కుటుంబంలో కనపరచమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. మరి అదే రీతిగా సో మనకి ఇంకా కొంచెం టైం ఉన్నది కాబట్టి సో సంఘ విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. సో సరోజిని సిస్టర్ గారు సెయింట్ మేరీ స్కూల్ ప్రిన్సిపల్ గారి కొరకు, వారి యొక్క స్కూల్ ప్రమిసెస్ అంతటి కొరకు, వారి బిడ్డల కొరకు, తన కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా మరి సంఘ ఆరాధన ఆదివారం జరగటానికి నీ దాసురాలు ప్రభువా నీ ఆత్మ ప్రేరేపణతో నింపబడిన ఆయన ఇదిగో తండ్రి చక్కటి స్థలాన్ని మాకు అనుగ్రహించిన ప్రిన్సిపల్ గారు సరోజిని సిస్టర్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. తన బిడ్డల కొరకు, తన భర్త కొరకు, తన స్కూల్ స్టాఫ్ అంతటి కొరకు, స్టూడెంట్స్ కొరకు, ప్రమిసెస్ అంతటి కొరకు, తన కలిగిన సమస్తము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు నామంలో ఆ కుటుంబానికి, వారికి కలిగి ఉన్న సమస్తానికి రక్షణని, క్షేమాన్ని మీరు అనుగ్రహించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవి సిస్టర్ గారి కొరకు వారి కుమారులు ఇద్దరు, సునీల్ బ్రదరు, కుమార్తెలు ఇద్దరు, మరి క్రాంతి దీప్తి సిస్టర్ కొరకు, నిశాంత్ బ్రదర్, జ్యోతి సిస్టర్ కొరకు, యశ్వంత్ పాల్, మరి దేవి సిస్టర్ గారు వారి యొక్క భర్త కొరకు, మాల్తీ సిస్టర్ వారి కుటుంబ సభ్యుల కొరకు, మరి స్ఫూర్తి వారి అక్క చెల్లెల కొరకు, మరి దూర ప్రాంతం నుంచి చూస్తున్న విజయలక్ష్మి సిస్టర్ కొరకు, మరి వారందరూ, మరి విజయలక్ష్మి సహోదరి అయితే రాజమండ్రి నుంచి,
ప్రతి నిత్యము కూడా కంపల్సరీగా లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నది ఆ సహోదరి ఎంతో ప్రేమగా మరి లైవ్ కార్యక్రమంలో పాల్గొంటుకుంటూ తన తెలియపరుస్తున్నది. ఆ సహోదరి కొరకు ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రభా ఎదుగు తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా ఎదుగు తండ్రి, మరి లాక్డౌన్ టైంలో ఎవరు కూడా సఫర్ అవడానికి వీల్లేదు. పూర్తి భద్రతని రక్షణని ఆయన వారికి దయచేయమని అడుగుతున్నాను. ఏ తెగులు వారి గుడారాలకి సమీపించడానికి వీల్లేదు. ఎవరు కూడా ఆకలి దప్పులతో మరణించడానికి వీల్లేదు ప్రభువా, రోగాలతో మరణించడానికి వీల్లేదు. అందరికీ క్షేమాన్ని దయచేయండి అయా. క్షేమకరమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని, వారి సాక్ష్యముల ద్వారా మహిమని, ఘనతని, ప్రభావాలను పొందుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదర్శిని సిస్టర్ 20 కుమారుల కొరకు, మరి రత్నశ్రీ సిస్టర్ రాజరత్నం బ్రదరు కుమార్తె కొరకు, కుమారుడి కొరకు, మరి వారి తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రభువా ఎదుగు తండ్రి, మరి 20 కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి వారికి అద్భుతమైన కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందుల్లోకి వెళ్లకుండా పూర్తిగా నాయన వారు ముందు ఉంచబడిన ప్రతి అడ్డుగోడలు, ఎరికో గోడలు కూల్చివేసి స్వాతంత్రములోకి ప్రవేశించలాగా నీ కృపని వారికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇందిరా సిస్టర్ తన కుమార్తె మరి అమెరికాలో ఉంటుండగా, మరి ఆ బిడ్డ కూడా చుట్టూ తన ఏరియాలో అంతా కూడా మరి ఇదే కరోనా వైరస్తో సఫర్ అవుతున్నారు. అగ్రరాజ్యం మరి ఎంతగానో సఫర్ అవుతున్నది. చివరిగా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మరి ప్రపంచం అంతటి కొరకు మనం 1 నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. సో ఇందిరా సిస్టర్ కొరకు, తన కుమారుడు కుమార్తె కొరకు, సిస్టర్ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవా, మొట్టమొదటిగా ఇందిరా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. తనకి చక్కటి ఆరోగ్యం అన్ని కూడా నార్మల్ చేయమని అడుగుతున్నాడు ప్రభువా. తండ్రి, తన కుమార్తెకి పూర్తి రక్షణ దయచేయండి, తన కుమారుడికి కూడా పూర్తి భద్రతను దయచేయండి. వారు ఎక్కడున్నప్పటికీ క్షేమముగా, సంతోషముగా జీవించటానికి, ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకటానికి నీ కృపను దయచేయండి ప్రభువా. ఈ సంవత్సరంలో ఆ కుటుంబంలో జరగవలసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపా కొరకు, కృపా యొక్క భర్త కొరకు, తిమోతి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా కృపాని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని బట్టి మరి తిమోతి బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని అడుగుతున్నాను. మరి కావలసిన ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున తీర్చమని, ప్రతి అడ్డుగోడలు వారికి ఆయన దేన్నైతే పొందుకోలేకపోతున్నారో అవన్నీ కూడా పొందుకునేలాగా అడ్డుగోడలు కూల్చివేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. రోడా కుటుంబం కొరకు, శామ్ బ్రదర్, రోడా క్రిస్టినా, ఏంజల్, యాడమ్ బ్రదర్ యొక్క తల్లిదండ్రులు, మరి యొక్క రోడా సిస్టర్, మరి వారి కుటుంబ సభ్యులు, రోడా యొక్క అత్తమామల కొరకు, మరి బంధుమిత్రులందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఆరోగ్యాల కొరకు ప్రభువా ఇదిగో తండ్రి, ఆయన మా సహోదరి రోడాని నాయన, ఇదిగో తండ్రి బ్రదర్ని, సిస్టర్ని, ఏంజల్ని నాయన, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో ఎంతో నాయన, ఇదిగో తండ్రి వారిని ప్రేమిస్తున్న దేవుడవు ప్రభువా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా వారికి దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హెల్త్ సిక్నెస్నెస్ నుంచి వారిని విడుదల దయచేయమని అడుగుతున్నా తండ్రి. మరి లాక్డౌన్ టైంలో ఎక్కడా కూడా వారి ఏరియా నాయన ఎదుగు తండ్రి మరి భయంకరంగా ఉండి ఉండగా, ఈ సమయంలో ఎవరు కూడా ఏ విషయం గాను సఫర్ అవ్వకుండా పూర్తి భద్రతను ఏర్పాటు చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మరియా సిస్టర్, సైమన్ అంకుల్, రంజన ఆంటీ, ఇజ్రాయెల్ బ్రదర్ యాబీ కొరకు, దెబోరా సిస్టర్, మరి ఎలిజబెత్ సిస్టర్, స్వర్ణమణి సిస్టర్, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇదిగో తండ్రి, మరియా సిస్టర్ యొక్క తల్లిదండ్రుల కొరకు నాయన, మరి అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు, భర్త కొరకు, అత్తమామల కొరకు మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నాయన ఇదిగో తండ్రి, సహోదరి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మరి ఎక్కడున్నప్పటికీ కూడా సంతోషంగా, సమాధానంగా జీవించడానికి నీ కృపను దయచేయండి. ఈ లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగాను, ఆధ్యాత్మికంగా ఎదగటానికి నీ కృపను వారికి అనుగ్రహించమని, నీ శక్తి ద్వారా వారిని నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున ఆయన ఎదుగు తండ్రి, ఏ తెగులు వారి గుడారాలకి సమీకరించకుండా పూర్తి భద్రతను ఏర్పాటు చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పవిత్ర చక్రవర్తి, మరి 20 పిల్లల కొరకు, ఆ పైనున్న వల్లి కుటుంబము, వర్ధన కుటుంబం కొరకు,
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో తండ్రి, పవిత్ర చక్రవర్తి కుటుంబాలని వారిని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డల్ని బట్టి నాయన నీకు వందనాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఆ కుటుంబానికి పూర్తి భద్రతను నువ్వు ఏర్పాటు చేస్తున్నావు అయ్యా. ఇదిగో తండ్రి, ఏ తెగులు వారి గుడారాలకు సమీపించకుండా చక్రవర్తి ఉద్యోగానికి వెళ్తూ వస్తున్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా పూర్తిగా నువ్వు ఏర్పాటు చేసిన రక్షణను బట్టి నీకు వందనాలు. ప్రతి అవసరతలు క్రీస్తేశ్ మహిమైశ్వర్యం చొప్పున తీర్చండి. ఆత్మీయంగా ఎదగటానికి, స్పిరిచువల్గా గ్రో అవటానికి నీ కృపను వారికి దయచేయమని అడుగుతున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, వల్లి కుటుంబాన్ని, వర్ధన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వారికి కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. శ్యామ్ బ్రదర్ కుటుంబం కొరకు, సీను బ్రదర్ కుటుంబం, మరి పద్మ, మంగమ్మ, మరియమ్మ, సుగుణ, విజయ, జయ, మార్తా కుటుంబాల కొరకు, మొట్టమొదటిగా శ్యామ్ బ్రదర్, సీను బ్రదర్ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో తండ్రి, శ్యామ్ బ్రదర్, సీను బ్రదర్ కుటుంబం ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాల్లో కావలసినంత సమృద్ధిని మీరు దయచేయమని అడుగుతున్నాను. మరి వ్యాపారము వారిది ప్రస్తుతానికి ఆగిపోయినప్పటికీ కూడా నువ్వు అత్యంత కృప కలిగిన దేవుడవునైనా వారికి ఏ ఆర్థిక సమస్యలు వారి జోలికి రాకుండా పూర్తిగా నీవే సహాయం చేసి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నువ్వు మహిమ కలిగిన దేవుడవు తండ్రి. వారి కుటుంబాలను ఆదరించండి, కనికరించండి, కరుణ చూపండి. వారి బంధువులందరిలో కూడా వారిని అత్యంత నేను ఎదుగు తండ్రి ఐశ్వర్యవంతులుగా, గొప్పవారిగా దీవించి ఆత్మీయ మేలుడు వారికి దయచేయండి. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను వారికి దయచేయమని అడుగుతున్నాను. నీ కృపలో వారిని నడిపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పద్మ, మంగమ్మ, మరియమ్మ, సుగుణ, విజయ, సిస్టర్స్ జయ, మార్తా, సురేష్ బ్రదర్ ఇందిరా కాలనీ, ఇందిరానగర్ నుంచి వాళ్ళు ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో వారి గురించి, రామిరెడ్డి బ్రదర్, సతీష్, సోలోమన్ బ్రదర్, దేవదాస్ అంకుల్ కుటుంబాలు, లక్ష్మి, రాజమండ్రిలో ఉన్న లక్ష్మి గురించి కావచ్చు. సో వీరి కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రభువా తండ్రి, మరి వీరందరి కుటుంబాల కొరకు నాయన, సంఘ విశ్వాసులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నాయన, వారందరూ కూడా ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడటానికి వీల్లేదు. ఈ కరోనా వైరస్ సమయంలో ఎవరు కూడా నాయన ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో, ఆకలి సమస్యలతో బాధపడటానికి వీల్లేదు ప్రభువా. అది కావలసినవన్నీ కూడా నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. వారికి సహాయము చేయండి తండ్రి. మరి నాయన ఇదిగో తండ్రి, బస్తీల్లో ఉంటూ ఉండగా, మారుమూల ప్రాంతాల్లో ఉంటూ ఉండగా వారికి ఏ తెగులు కూడా వారి గురాలకి సమీపించకుండా పూర్తి భద్రతను ఏర్పాటు చేయండి. నీ కృపతో వారిని నడిపించమని, నీ కార్యాల కుటుంబాల్లో జరిగించమని, నీ మహిమని వారి కుటుంబాల్లో అయా ఇదిగో తండ్రి విస్తరింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సునంద కుమార్, సునంద కుటుంబాన్ని, మరి వర్ధానమ్మ అమ్మని, రేఖా సిస్టర్, బ్యూలా సిస్టర్ కుటుంబాలని కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన ఇదిగో సునంద కుమార్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి చింతల ఏరియాల నుంచి రెగ్యులర్గా ప్రేయర్లు ఏకీభవిస్తుండగా అని మరి ఆ కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారికి ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబానికి కావలసినవన్నీ కూడా నాయన ప్రొవిజన్ సిద్ధపరచివ్వండి. స్పిరిచువల్గా గ్రో అవడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాను. ఈ లాక్డౌన్ టైంలో నాయన మరి ఆత్మీయంగా ఎదగటానికి, శారీరకంగా కాదు ప్రభువా, అందరూ కూడా ఆత్మీయంగా ఎదగటానికి నీ కృపని మా అందరికీ కూడా దయచేయండి దేవా. నీ మహిమతో మమ్మల్ని నింపమని, మరి ముఖ్యంగా సునంద కుమార్ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. అదే రీతిగా అమ్మ కొరకు, పర్చూరు ప్రాంతంలో ఉన్న వరదానమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను. స్కిన్ డిసీజెస్ నుంచి నాయన విడుదలను దయచేయండి. మరి భయంతో, ఆందోళనతో ఉంటూ ఉండగా ఎక్కడా కూడా కంగారు అనేది తన జీవితంలోకి రానియకుండా పూర్తిగా నాయన ఎదుగో తండ్రి నీవే నాయన తోడుగా ఉండి మరి నాయన పూర్తి భద్రతను ఏర్పాటు చేయండి ప్రభు. దేవా ఎదుగో తండ్రి హృదయంలో ఉన్న కలవరాన్ని కొట్టివేయండి. ఆ స్కిన్ డిసీజెస్ నుంచి విడుదలను దయచేయమని అడుగుతున్నాను. పూర్తి రక్షణ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మేరీ సిస్టర్ రహమత్ నగర్ ప్రాంతం నుంచి చూస్తున్న మేరీ సిస్టర్ జాన్ బ్రదర్ కుటుంబాలని, వారి పాపని, సోనీ విజయనగర్ కాలనీలో ఉంటున్న సోనీ ఫ్యామిలీని, వినయ్ బ్రదర్, జాన్ బ్రదర్ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా.
ఆయన ఇదిగో తండ్రి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. రేమత్ నగర్ ప్రాంతం నుంచి చూస్తున్న జాన్ బ్రదర్, మేరీ సిస్టర్, వారికి ఇచ్చిన 20 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అని ఆ ప్రాంతంలో వైరస్ అనేది నాయన వారి గృహాల జోలికి కూడా రాకుండా పూర్తి భద్రతను వారికి ఏర్పాటు చేయండి ప్రభు. ప్రియ బిడ్డలు నాయన నిత్యము లైవ్లో ఏకీభవిస్తూ ఉండగా తండ్రి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. వారి ఆశని, ఆసక్తిని వారికి కలిగి ఉన్న నాయన ఇదిగో ప్రణాళికను నువ్వు బలపరచమని అడుగుతున్నాను తండ్రి. ఆ కుమార్తెకి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి, కుమారుడికి మంచి లైఫ్ సెటిల్మెంట్ ఇవ్వండి. సిస్టర్ని, బ్రదర్ని ఆశీర్వదించి అయ్యా ఇదిగో గొప్పవారిగా చేయమని అడుగుతున్నాను. ప్రతి అనారోగ్య సమస్యల గృహం నుంచి తీసివేయమని అడుగుతున్నాను. కృప ద్వారా నడిపించండి నాయన. చెన్నై ప్రాంతంలో ఉన్న తండ్రి ఆగమన విలియమ్స్ మా అత్తని, గచ్చిబౌల్లో ఉంటున్న ఏమీమా అత్త కుటుంబాన్ని, మరి గ్లెనీ సిస్టర్ కుటుంబాన్ని, జాయ్ రెడ్డి కుటుంబాన్ని, మరి లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. లైవ్లో ఏకీభవిస్తున్న దైవజనులు వినోద్, RYF మినిస్ట్రీస్, సైమన్ రాజ్, ఎన్ జ్యోతి, డాక్టర్ జయబాబు దైవజనులు, సద్గున్ కుమార్, రమేష్ ఎన్, కుమార్ ప్రేమ్, రాజేష్ బ్రదర్, ఎవరెవరైతే లైవ్లో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా నాయన పేరు పేరున దీవించమని అడుగుతున్నా తండ్రి. జాన్ పాల్, తుళ్ళూరి గుంటూరు ప్రాంతం నుంచి చూస్తున్న జాన్ పాల్, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి. ప్రత్యేకంగా జాన్ పాల్ కుటుంబంలో మరి విషాదము ఆయన ఎదుగు తండ్రి, మరి పెద్దనాన్న పోగొట్టుకొని ఉండగా కుటుంబంలో నాయన ఎంతో దుఃఖం ఉండి ఉండగా ప్రభువా ఆ దుఃఖాన్ని నాట్యముగా మార్చమని అడుగుతున్నాను తండ్రి. ఒక అద్భుత ఆశ్చర్య కార్యముతో కుటుంబాన్ని నడిపించండి. జాన్పాల్ యొక్క అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, బంధుమిత్రులందరినీ కూడా వారు చేస్తున్న పరిచర్యలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీ కృప ద్వారా వారిని నడిపించమని, నీ కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. చివరిగా మా తెలంగాణ ప్రాంతం కొరకు, ఆంధ్రప్రదేశ్ కొరకు, అదే రీతిగా భారతదేశం అంతటి కొరకు, ప్రపంచం అంతటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి నీ అనుమతి లేకుండా ఏది కూడా మా యొక్క ఏరియాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. మరి ఈ కరోనా వైరస్ ఎందు నిమిత్తం నాయన ఇదిగో తండ్రి ఈ ప్రపంచంలోకి అనుమతింపబడిందో మాకు తెలియదు, కానీ దీనివల్ల నీ ఉద్దేశం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో, నీ చిత్తం ఏంటో నాయన ఇదిగో మేము గ్రహించలేని అయ్యా ఇదిగో తండ్రి వారింగా ఉన్నాం ప్రభువా. మేము ఒకటి మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నాం, ఈ సమయము ఆత్మీయంగా ఎదగటానికి, స్పిరిచువల్గా గ్రో అవటానికి ఇచ్చిన సమయము, పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇచ్చిన సమయం. కాబట్టి ఈ సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుంటున్నాం ప్రభువా. మరి నిత్యము ప్రార్థనలతో, ఉపవాసాలతో, అయ్యా ఇదిగో తండ్రి వర్తమానాలతో నీ సన్నిధిలో గడుపుతూ మేము నాయన ఇదిగో తండ్రి వారి తండ్రి మరి ఎవరైతే ఈ సమస్యలతో నాయన ఇదిగో తండ్రి ఏ ప్రపంచం అయితే బాధపడుతున్నదో ఆ ప్రపంచం అంతటినీ కూడా నీ రక్తము ప్రోక్షించి కడగమని అడుగుతున్నాడు ప్రభువా. మరి ఎన్నాళ్ళు ప్రజలు ఈ రీతి ఇబ్బందులు పడాలో తెలియదు ప్రభు. మరి నాయన దీనికి వ్యాక్సిన్ ఉందో లేదో తెలియదు, దీనికి మెడిసిన్ ఉందో లేదో తెలియదు ఆయన. ఎంతమంది ఈ యొక్క వ్యాధితో చనిపోతారో తెలియదు ప్రభు. ప్రభువా నువ్వు సమస్తము ఎరిగిన దేవుడవు నాయన. ఈ వైరస్ నాయన ఇదిగో ఇంకెవర్రు కూడా వైరస్ వల్ల మరణించడానికి వీల్లేదు, ఈ వైరస్ ఇంకెవర్ని కూడా తాకటానికి వీల్లేదు ప్రభు. ఈ వైరస్ని యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ వైరస్ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోను గాక. మా 2 తెలుగు రాష్ట్రాలు, మా ప్రాంతాలు మాత్రమే కాదు, మా దేశం అంతటి మీద నేను ఇదిగో తండ్రి వైరస్ తీసివేయబడును గాక నాయన. ఆ పొరలు తీసివేయబడును గాక. ప్రపంచాన్ని ఆయన వైరస్ లేని ప్రపంచముగా మరలా శుద్ధీకరించమని అడుగుతున్నాను తండ్రి. నీ కృప ద్వారా నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. నీ సహాయం చేయండి నాయన.
అయ్యా నువ్వు మాత్రమే చేయగలిగిన కార్యము తండ్రి, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నావు ప్రభు. నువ్వు మాత్రమే చేయగలిగిన కార్యము తండ్రి, నువ్వు చేయమని అడుగుతున్నాడు ప్రభు. అయా ప్రజలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు, భయముతో ఆందోళనతో కంగారుతో జీవిస్తున్నారు, ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు, ప్రయాణాలు చేయలేకపోతున్నారు. మరి నాయన ఇదిగో తండ్రి ఇళ్లలో సరిగా తినక నాయన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభు ప్రజలు. నాయన ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రజలందరినీ కూడా వినిపించండి. దయచేసి మా ప్రార్థన నాయన ఈ లైవ్ లో మేము ఏకీభవిస్తుండగా మా ప్రార్థనను అంగీకరించమని అడుగుతున్నాడు ప్రభు. ఇదిగో తండ్రి ఫాస్టింగ్ ప్రేయర్ తండ్రి నాయన ఇదిగో తండ్రి మా ప్రపంచం అంతటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. మా ప్రపంచాన్ని క్షమించండి. మా ప్రపంచంలో ఉన్న నాయన ఎవరు పాపం చేశారో వారిని పట్టి నాయన ప్రపంచం అంతటి మీదకి దోషము తీసుకురాకుండా నాయన ఇదిగో తండ్రి దయతో క్షమించిన ఆయన ఇదిగో తండ్రి ఇక మీదటైనా ప్రభు నిన్ను తెలుసుకొని నీ నామంలో ఇదిగో తండ్రి నీ నామాన్ని హెచ్చించే బిడ్డకొని జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మేరీ సిస్టర్ మెసేజ్ పెట్టారు, ప్లీజ్ ఫర్ మై కొలీగ్స్ అండ్ స్టాఫ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ వర్క్ ప్రెజర్ బై యువర్ మేనేజ్మెంట్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ మై సబ్ స్టాఫ్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ప్రతి ఒక్కరి కొరకు సహోదరి పెట్టిన ప్రార్థన విజ్ఞాపనని మనము ప్రార్థన చేద్దాం. సహోదరి మేరీ మరి రేమత్ నగర్ నుంచి తన వర్క్ చేస్తున్న ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడైతే ప్రెజర్ ఉన్నదో వర్క్ ప్రెజర్ ఉన్నదో దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇదిగో తండ్రి ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న వారందరి మీద నుంచి ఆ ప్రెజర్ ఇప్పుడే తీసివేయబడును కాక నాయన. వారందరూ కూడా సర్వసత్యములోకి స్వతంత్రములోకి నడిపించబడుదురు కాక నాయన. ఫ్రీడమ్లోకి నాయన, కింగ్డమ్ స్టాండర్డ్స్లోకి నేను ఆ స్టాఫ్ అంతా వెళ్ళిపోదురు కాక. ఫ్రీడమ్లో వారు వర్క్ చేయడానికి మేనేజ్మెంట్ కూడా ఎక్కడ ఈ సమయంలో ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. మేనేజ్మెంట్కి నాయన నాలెడ్జ్ అండ్ విజ్డమ్ని దయచేయమని అడుగుతున్నాను. మేనేజ్మెంట్ తండ్రి ఎంప్లాయీస్ని చక్కగా ట్రీట్ చేసి ఎంప్లాయీస్తో నాయన చక్కగా పని చేయించుకుని ప్రభు ఎదుగు తండ్రి ఆ యొక్క వర్క్ని ఫినిష్ చేసుకోవడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నా. సబ్ స్టాఫ్ విషయంలో కూడా మరి నేను ఎదుగు ఫ్యామిలీ వారి ఫ్యామిలీస్ నాయన మరి వారి కుటుంబాలను విడిచిపెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, ఆఫీసులకు వెళ్ళి చేస్తున్న వారు కావచ్చు, ఎవరెవరైతే ఏ రీతిగా ఉద్యోగాలు చేస్తున్నారు వారందరి కొరకు నాయన సహోదరి పెట్టిన ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవా మీరే నాయన ప్రార్థన విజ్ఞాపనని సన్నిధికి చేర్చుకోమని అడుగుతున్నాను. మీరే సహాయం చేసి నడిపించమని నీ కృప ద్వారా నాయన వారి యొక్క ప్రార్థన ఎంతమంది అయితే ప్రార్థన విజ్ఞాపన పెట్టారో లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారో ఎంతమంది అయితే లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరి నిమిత్తం నేను ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేస్తూ దయా ఇదిగో తని మీరే సహాయం చేసిన ఆయన మా దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఆయన వైరస్ నుంచి విడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో తండ్రి అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మానదిన ఆహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. శోధనలోనికి పోనే ఏకాదశుల నుంచి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడు సదాకాలము రాకడ పర్యంత వరకు ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినాన సాయంకాలపు 9 గంటల ఆరాధనలో కలుసుకునేంతవరకు ఆయన కృపతో నడిపించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఈరోజు సాయంకాలం లైవ్ కార్యక్రమం లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, రేపటి దినాన రేపు మరలా 9 గంటల నుంచి 10 గంటల వరకు లైవ్ కార్యక్రమం ఉంది. సో రేపటి దినాన లైవ్ కార్యక్రమంలో మీరు అందరూ ఏకీభవించగలరు. ఇది వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్. సో ఈ వెడ్నెస్డే ఫాస్టింగ్ ప్రేయర్లో దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన ఇది ధన్యత. కాబట్టి మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పాస్టర్ బి దిలీప్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. పాస్టర్ దిలీప్ బెజ్జం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే మెసేజెస్ దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతున్నది. సో నిన్నటి దినాన మెసేజ్ కూడా రాత్రే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ మెసేజ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో కైండ్లీ షేర్ దిస్ మెసేజెస్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. తద్వారా అనేక మందికి యొక్క వర్తమానాలు వెళ్ళి వారు కూడా దీవించబడటానికి ఆశీర్వదింపబడటానికి అవకాశం ఉంటుంది. ఈరోజే నీ కుటుంబంలో
ప్రతి ఎరికో గోడలు ఇప్పుడే యేసు నామములో కూలిపోవును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.